రేవంత్ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో అదే రీతిలో ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న పై స్థాయి అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు. తమ కింద పనిచేసే ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. అయితే కింది స్థాయి ఉద్యోగిని ఓ పై స్థాయి అధికారి పండబెట్టి తొక్కుతా అని దూషించడమే ఇందుకు నిదర్శనం. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించిన రిపోర్టర్స్ తీసుకొచ్చిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఎక్సైజ్ కమిషనర్ యూజ్లెస్ ఫెల్లో పండబెట్టి తొక్కుతా అంటూ కూడా తిట్టడంతో మనస్తాపానికి గురైన సోమిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహోద్యోగులు ఉఠావుటిన కేరో ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సోమిరెడ్డి ఉదంతం బయటకు రావడంతో ఎక్సైజ్ ఉద్యోగులు కమిషనర్ పై ఆగ్రహంగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, పల్లె రవి తదితరులు ఇటు సోమిరెడ్డిని అయితే పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో అదే రీతిలో ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్న పై స్థాయి అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు. అయితే తమ కింద పనిచేసే ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. కింది స్థాయి ఉద్యోగిని ఓ పై స్థాయి అధికారి అయితే పండబెట్టి తొక్కుతా అని దూషించడమే ఇందుకు నిదర్శనం. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించిన రిపోర్టర్స్ తీసుకొచ్చిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఎక్సైజ్ కమిషనర్ యూజ్లెస్ ఫెల్లో పండబెట్టి తొక్కుతా అంటూ కూడా తిట్టడంతో మనస్తాపానికి గురైన సోమిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక సహోద్యోగులు ఉటావుటిన కేర్ ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అయితే కోలుకుంటున్నాడు. సోమిరెడ్డి ఉదంతం బయటకు రావడంతో ఎక్సైజ్ ఉద్యోగులు కమిషనర్ పై ఆగ్రహంగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, పల్లె రవి తదితరులు సోమిరెడ్డిని అయితే పరామర్శించారు. ఇక ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, మరి ఎక్సైజ్ కమిషనర్ వాడిన వర్స్ట్ వర్డ్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఇటీవల ఎక్సైజ్ అధికారి నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిపై పై అధికారులు ఒత్తిడి మేరకే తన హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే అక్కడ దూష పదజాలంతో ఏకవచనంతో మాట్లాడిన అధికారులు అతనే ఒక్కసారి తట్టుకోలేక అక్కడనే కుప్పగూలిపోయాడనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ఇక పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రావడం జరిగింది. అక్కడ ఎమ్మెల్సీ గోవర్ధన్ గాని, ఇటు పలు కార్పొరేషన్ చైర్మన్ గాని ఇక్కడ వచ్చి పరామర్శించడం కూడా జరిగింది. తన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం కూడా ఇప్పటికే జరిగింది. ఇలాంటి నాకు వచ్చిన బాధ ఇంకా ఏ అధికారికి రావద్దంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఉన్నత అధికారులు, పై అధికారులు కూడా ఇప్పటికే కనీసం ఏదైతే డిజిగ్నేషన్ కి హోదా లేకుండా కూడా అందరి ముందు ఆఫీస్ రూమ్ లో కూడా అందరి ముందు పరువు పోయేలా తిట్టడం, ఏదైతే ఏకవచనంగా మాట్లాడడం కానీ ఇలాంటి మాట్లాడడం వల్లనే చాలా మనస్తాపానికి గురైన అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కూడా అరే విధవ ఓర్ ఈడియట్ అనేసరికి అలాంటి ఎన్నో పరిస్థితుల్లో కూడా నేను ముందుకు సాగాలే పని విధంగా అన్నట్టు కూడా తను డ్యూటీ నియమితం కూడా పనిచేయడం జరిగింది. కానీ అయినా కూడా పదే పదే ఇలాంటి మాటలు అనడం, అందరి ముందు సిగ్గుచేటుగా ఉండడం ఇదే నాకు చాలా బాధ కలిగించిందంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు చెప్పినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడం కూడా తనకి ఇప్పటికే తీవ్రంగా కలిసి వేసింది. దాని తర్వాత ఆ యూనియన్ సభ్యులకు కూడా తెలపడం జరిగింది. యూనియన్ సభ్యులకు చెప్పినా కూడా అటు యూనియన్ సభ్యులు అందరూ పోరాడదామన్నారు. కానీ ఉన్న పై అధికారులకు భయపడి, ఉన్నతాధికారులకు భయపడి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనము వ్యక్తిపై కాదు వ్యవస్థపై పోరాటం చేద్దాం అనేసరికి దానిపైన కూడా తను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకేసారిగా కుప్పకూలడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి, ఉన్నతాధికారుల పైన చర్యలు తీసుకొని వెంటనే నాకు న్యాయం చేయాలంటూ కూడా తన బాధిత కుటుంబం కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కానీ ముందుంటుంది. ఇది తప్పకుండా ఈసారి ఉన్నతాధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి, త్వరితగతిన నాకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.